హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్‌తో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ రైస్‌లో, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర లైట్‌గా ఫ్రై అయ్యాక ఇందులోకి 3/4 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ కప్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయొచ్చు. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీరా పౌడర్, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, అంటే మన స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. అంతా టమాటా ముక్కలకి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కుక్ అయ్యాక ఇలా క్రంబుల్ చేసుకున్న పన్నీర్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అంతా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ. సింపుల్‌గా రైస్‌లోకి, చపాతీలోకి పన్నీర్ బుర్జీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.